వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బనకచర్ల అనే అంశం ఎంత తారాస్థాయికి చేరిందో మనందరికీ తెలుసు. కేంద్రానికి సంబంధించి వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణకు మొండి చేయి చూపించే పరిస్థితి కనబడింది. ఎందుకంటే మన రాష్ట్రంలో పారుతున్న జలాలను పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేదా కేంద్రం నుండి బలవంతపు ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే రకరకాల విశ్వ ప్రయత్నాలు చేసి ఇప్పటికీ కూడా పేరుకు మాత్రమే ప్రత్యేక తెలంగాణ, కానీ పెత్తనం మొత్తం ఆంధ్రాది అన్నట్టుగా లోపాయకారంగా జరుగుతున్న పరిణామాలు చాలా చూస్తున్నాం మనం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా బిక్కటిల్లేలా నీళ్ళన్నీ కూడా ఎత్తుకపోతున్న తరుణం కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కాస్త బ్రేకులే పడ్డాయి అనుకోవచ్చు. కానీ దీన్ని పూర్తి స్థాయిలో కూడా బనకచర్ల ప్రాజెక్టుకి రాదు, లేదా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి టాపిక్ డైవర్షన్ కోసం అనుకోవచ్చు, లేదా బనకచర్ల విషయంలో రాజకీయ ఎత్తుగడలు ఉండొచ్చు, లేదా బనకచర్ల విషయంలో పూర్తి స్థాయిలో కేంద్ర అనుమతులు రాకపోతే మరో రకమైన ప్రత్యామ్నాయ చర్య కూడా చూసే ఆలోచనలో మాత్రం చాలా స్పష్టంగా ఉంటారు. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు, ఇక్కడి ప్రజలు, ఇక్కడి యువత కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో మేధావి వర్గానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని భుజస్కంధాల మీద వేసుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. సో ఒక్కసారి మొత్తానికి చూద్దాం బనకచర్లకు సంబంధించిన ఎపిసోడ్ ఎక్కడి దాకా వెళ్ళింది, ఏం కథ అనేది మనం చూద్దాం. ఇక బనకచర్లకు నో అనుమతులు ఇవ్వలేమన్న పర్యావరణ నిపుణులు, ఏపీ టీఓఆర్ తిరస్కరణ, ఫలించిన బీఆర్ఎస్ పోరాటం, ప్రాజెక్టులపై రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలు, నీటి కేటాయింపులకు విరుద్ధమని ఫిర్యాదులు, వరద జలాలపై సమగ్ర అధ్యయనం చేయించాలి, ముందస్తుగా అంతర్రాష్ట్ర అనుమతులు పొందాలి స్పష్టం చేసిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, తాత్కాలిక ప్రాజెక్టుల నిర్మాణానికి బ్రేకులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరిగింది, ఏపీ ప్రతిపాదనను వెనక్కి పంపుతూ ఈ ఏసీకి చేసిన సిఫారసులు, వరద జలాల లభ్యతపై కేంద్ర జల సంఘం సమగ్ర అధ్యయనం చేయాలి, 1980లో గోదావరి ట్రిబ్యునల్ అబాద్కు విరుద్ధంగా ప్రాజెక్టులు ఉన్నందున అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, అంతర్రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా తయారీకి ముందు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై స్పష్టత కోసం కేంద్ర జల సంఘాల అనుమతి తీసుకోవాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, గోదావరి జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ తలబెట్టిన పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమంటూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ సంబంధించి అప్రైజల్ కమిటీకి సంబంధించి తేల్చి చెప్పింది. మొదటి దశ పర్యావరణ అనుమతులు టీఓఆర్ కోసం ఏపీ ప్రతిపాదన చేసిన ప్రతి ప్రతిపాదనను కూడా తిరస్కరించింది. వరద జలాలపై సమగ్ర అధ్యయనం అవసరమని స్పష్టం చేసింది. సిడబ్ల్యూసి నుంచి ముందస్తుగా అంతర్రాష్ట్ర అనుమతులను పొందిన తర్వాతే ప్రతిపాదనలు పంపాలని తేల్చి చెప్పింది. తాజాగా జరిగిన ఈఏసీ మీటింగ్కు మినిట్స్లో విషయాన్ని స్పష్టంగా కూడా వెల్లడించింది. ఈఏసీ నిర్ణయంతో ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తాత్కాలికంగా మాత్రమే బ్రేకులు పడ్డాయి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బనకచర్ల ప్రాజెక్టు కనుక కడితే, బనకచర్ల ప్రాజెక్టును కనుక నిర్మిస్తే చాలా కఠినమైన పరిస్థితులు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గోదావరి బనకచర్లకు అనుమతి ఇవ్వలేమని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిపుణుల నుంచి కమిటీ తేల్చి చెప్పింది. గోదావరి నుంచి ఏటా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొంటూ 200 టీఎంసీలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 81,000 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరడం, అందుకు సానుకూలంగా వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే ప్రాజెక్టు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న ఏపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తొలిదశ పర్యావరణ అనుమతుల కోసం టీఓఆర్కు సంబంధించి కేంద్ర అటవీకి, దాంతోపాటు పర్యావరణానికి సంబంధించిన నిపుణుల బృందానికి పంపిస్తే పూర్తి స్థాయిలో కూడా నో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అక్కడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన ఇలా వెళ్ళిందో లేదో అలా పైసలు రానే వచ్చినాయి. అంటే పూర్తిగా కూడా 81,000 కోట్లతో నిర్మించే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి ఏదైనా ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఏదైనా శ్రీకారం చుట్టిందా అంటే లేదు. పోనీ ఇక్కడికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏదైనా ప్రతిపాదన చేసిర్రా అంటే లేదు. అంటే పరిస్థితులు ఎట్లున్నాయి అనేది ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇవ్వని. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో
ఏపీ కుట్రలకు చెంపపెట్టు ఈఏసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ప్రాజెక్టులను పూర్తిగా నిలిపేదాకా పోరాటం ఆగదు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం బనకచెర్లకు సంబంధించి అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా అటవీ పర్యావరణ శాఖ అనుమతులు మాత్రానికి సంబంధించి తిరస్కరించింది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం చేయాలి? బనకచెర్ల ప్రాజెక్టును పూర్తిగా ఆపే వరకు మనం పోరాటం చేయాలి. కేంద్రం అనుమతులు రాలే, పర్యావరణ అనుమతులు రాలే, ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాజెక్టు శాశ్వతంగా నిర్మించకూడదు అనే ఉద్యమాన్ని తెలంగాణ యావత్తు సమాజం చేయాలి. వాళ్ళు 81,000 కోట్లతోని పూర్తి స్థాయిలో పోలవరం నుంచి ఈ లింక్ ప్రాజెక్టుగా ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక మళ్లించే ప్రయత్నం చేస్తే కనుక మనం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుల వల్ల దాదాపుగా తెలంగాణకు సంబంధించి ఎడారిగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు సముద్రం పేరు చెప్పో ఇతరత్ర పేరు చెప్పో ఇక్కడ నీళ్లను అంటే తీసుకెళ్లే అంశానికి సంబంధించి చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇటు ఈ అంశానికి సంబంధించి తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ఎస్ఏ అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తాడు. బీఆర్ఎస్ పోరాటం విజయం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్తాడు. రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అంటూ కేటీఆర్ చెప్పిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టును కనుక మనం అడ్డుకోగలిగితే పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టును నిర్మించకుండా ఎక్కడికెక్కడ కూకటి వేళ్లతోని మనం ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థను కానీ దాంతోపాటు కేంద్రం మీద కనుక పోరాటం చేస్తే పూర్తి స్థాయిలో కూడా ఇక జన్మలో కూడా ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ మన జోలికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మన నీళ్ళను అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా మన మీద ఇంకా కుట్రలు కుతంత్రాలు ఎట్లా కొనసాగుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా కూడా మనం బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 81,000 కోట్లతో తలబెట్టిన ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులలో నిర్మించకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం చాలా స్పష్టంగా క్లారిటీగా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది, ఇక్కడ ఉండే నీటిపారుదల శాఖ మంత్రి మీద ఉంది, దాంతోపాటు అధికారుల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా బాధ్యత ఉంది. సో బనకచెర్ల ప్రాజెక్టుకు ఇప్పుడు తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వతం అయితే కాదు. 81,000 కోట్ల రూపాయల నిధులు అయితే శాంక్షన్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడ ఏంది, చంద్రబాబు ఏ విధంగా 2 కళ్ళ సిద్ధాంతమైనది, ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం. ఏంటి అంటే నిన్న మిత్రుడు ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి ఇది నేను విన్నాక నాకే మస్తు బాధ అనిపించింది భయ్. ఈ తెలంగాణలో పుట్టినా లేకపోతే నేను వేరే దేశంలో ఏమన్నా ఉన్నానా భయం అయిపోయింది. నిజంగా తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా? ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా? మొన్నటి వరకు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏమన్నది? మీడియా మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి. ఎట్లా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కారుకూతలు కూస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూసిరు కదా, ఇది ఒక సామాన్యమైన వ్యక్తి తనకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. ఒక సామాన్యమైన వ్యక్తి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ జరిగే ప్రతి అంశాన్ని తన యొక్క వ్యక్తిగత ఖాతాలలో పోస్టు చేసే అవకాశం ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ నిన్న నల్లబాలు ఇంటికాడ చూసిన పరిస్థితి చూస్తే నిజంగా కూడా ఆ విషయాన్ని చూసిన ఏ ఒక్క వ్యక్తికైనా నేటి యువతకు వాళ్ళ ఒంట్లల్లో ఉండే రక్తం సలసల మసులుతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఒకసారి చూడురి అన్నం బువ్వ కూర పచ్చడి ఇంతంత పెరుగు ప్యాకెటు వేసుకొని కుటుంబ సభ్యులందరూ అన్నం తింటుంటే వేసుకుంటుంటే అన్నం గిన్నెలు అన్నిటినీ కూడా నూకేసి అంటే నెట్టేసి గల్లా పట్టుకొని ఈడ్చి వెళ్తున్న తరుణంలో ఆ దర్వాజాకి ఇట్లా చెయ్యి పడితే ఈ చెయ్యి కూడా తనకు నల్లబాలకు ఫ్రాక్చర్ అయితే ఆయనను తీసుకుపోయి కరీంనగర్ సిపి ఆఫీస్లో ఏమో పెట్టిర్రు అనేది సమాచారం. ఆయనకు రిమాండ్ కూడా వేసిర్రు. ఒకసారి ఎంత బాధాకరమైన విషయం అంటే తెలంగాణలో వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించే స్వేచ్ఛ లేదా? వ్యక్తిగతంగా అంటే తన ఖాతాలు ఉంటాయి కదా, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ. మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా నల్లబాలును ఎందుకు ఏ విధంగా అరెస్టు చేసినట్టు? గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చిళ్ళు, గతంలో 2 సార్లు వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులు తిరిగిన పరిస్థితి మనం చూసాం. అంటే నల్లబాలు విషయమనే కాదు, ఈ తెలంగాణలో చాలామంది కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడు,
అన్నం ముందు నుంచి ఈడ్చుకెళ్లారు. రాత్రిపూట కాంగ్రెస్ సర్కార్ అరాచకం, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ అరెస్ట్, పార్టీ ట్వీట్ను రీట్వీట్ చేయడమే నేరమట. హైదరాబాద్లో ఇంట్లో నుంచి శశిధర్ గౌడ్ అరెస్ట్. ఇక కరీంనగర్కు తరలింపు, రోజంతా ఠానాలోనే. పరామర్శకు వెళ్లిన బీఆర్ఎస్ నేతల అడ్డగింత, ఎట్టకేలకు కోర్టుకు 8 రోజుల రిమాండ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణలో చాలా 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 ఘోరమైన పరిస్థితి. నేను చెప్తున్నా కదా, చాలా ఘోరం అండి. తినే అన్నం కంచం నుండి ఎట్లా తీసుకెళ్తారండి ఒకసారి చూడరు. ఇగో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ముందు గేటు వద్దనే బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో ఆ శశిధర్ను అరెస్టు చేసి తీసుకెళ్లడంతో అలాగే ఉన్న అన్నం ప్లేట్లు, ఇగో అన్నం ప్లేట్లను చూడరు. ఇగో ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన దృశ్యం. ఒకసారి ఇక్కడ చూడండి. ఓ అవ్వలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళలా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా అన్నం తింటుంటే అన్నం మీకెళ్ళి గుంజుకొని వెళ్ళిళ్ళు. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరం ఇంకేది ఉండదు. తినే ఏది కంచంలోకి వెళ్ళి గుంజుకొని వెళ్తే చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. పాపం ఆయనకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించకుండా ఎక్కడికక్కడికి అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేను చెప్తా. ప్రశ్నించే గొంతుకలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతున్నది. సోషల్ మీడియా వారియర్లపై కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ అలియాస్ నల్లబాలుపై అక్రమ కేసులతో వేధిస్తున్న తెలంగాణ సర్కార్ తాజాగా మరోసారి టార్గెట్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్ ఖాతాలో బీఆర్ఎస్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశామంటూ సుమోటోగా కేసు నమోదు చేసింది. కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం రాత్రి శశిధర్ను అరెస్టు చేసి కరీంనగర్కు తరలించారు. సోమవారం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో అక్రమంగా ఇంటి తలుపులు పగలగొట్టి అరాచకంగా అరెస్టు చేసి తీసుకెళ్లారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. శశిధర్ను కరీంనగర్ కమిషనరేట్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సమాచారంతో జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆయనను కలిసేందుకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద, అటు న్యాయస్థానం వద్ద రోజంతా ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు గ్రంథాలయ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డిని మాత్రమే అనుమతించగా వారు వెళ్లి శశిధర్ను కలిసి వచ్చారు. సోమవారం సాయంత్రం శశిధర్ను రెండో అదనపు పీడీఎం కోర్టులో హాజరుపరచగా మధుసూదన్ రావు, సర్దార్ రవీందర్ సింగ్, రాజిరెడ్డి సహా 20 మంది న్యాయవాదులు సైబర్ క్రైమ్ పోలీసులకు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలు కూడా న్యాయమూర్తి విన్న తర్వాత శశిధర్ను 8 రోజుల రిమాండ్కు విధించారు. అరెస్ట్ను ఖండించిన బీఆర్ఎస్ నేతలకు సంబంధించి, అరెస్ట్ను ఖండించడం ఏమున్నది, బీఆర్ఎస్ నేతలు పోయి అడ ఊకొని ధర్నాలు, రాస్తారోకోలు చేయాలి. భయ్ ఏంది సోషల్ మీడియాలో పోస్టు పెట్టి సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ప్రశ్నించడం అంటే అంత తమాషా అనుకుంటున్నారా? అరే ఏ ట్వీట్ చేసినా, న్యాయబద్ధంగా చేసినా, ఎట్లా చేసినా, ఏం చేసినా అరెస్టు చేస్తారు. ఇదెక్కడి అన్యాయం అండి? నాకు అర్థం కాదు. ఇది ఎక్కడి అన్యాయం అంటున్నా. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా తెలంగాణ ప్రాంత ప్రజలారా? అరే ఏ వైపు చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది, గిట్లనే ఉంటుంది పరిస్థితి. నాకు అర్థం కాదు విషయం ఈడ. అరే ఎక్కడ చూసినా ఒకటే అంశం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఒకసారి మీరే చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నల్లబాలకు సంబంధించి గిట్లనే అరెస్టు చేస్తారు. దాంతోపాటు అందరినీ గిట్లనే అరెస్టు చేసుకుంటూ పోతే ఇంకేముంటుంది అంటున్నా. చెప్పురు, మీరే చెప్పురు ఒకసారి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎవ్వరు ప్రశ్నించినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే పరిణామాలు, వాళ్ళని ఏంది తీసుకెళ్లే పరిణామాలు, ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ఇగో మీకు ఇంకొకటి చూపెడతా. ఒకసారి ఇదంతా మనం చూద్దాం. ఎందుకంటే దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి బహుశా ఇంకొకటి ఉండదేమో. ఈ ఘోరాన్ని చూసేదానికే ఉన్నామేమో కానీ తెలియదు. కానీ తెలంగాణలో ప్రశ్నించడమే నేరం అయిపోయింది. ప్రశ్నిస్తే చాలు. ఇక్కడ ప్రశ్న అనేది ఎట్లయిపోయింది అనేది మీరు చూస్తున్నారు కదా. అరే తినే కంచంలోకి వెళ్ళి తీసుకెళ్ళుడు ఏందండి? నాకు అర్థం కాదు పూర్తి స్థాయిలో కూడా. ఇగో గీన చూడుర్రి. ఈయన పేరు తిరుమల దాస్ నరేష్ అండి. ఇగో ఒక్కసారికి ఇక్కడ చూడుర్రి, నరేష్. ఇగో ఈయనకు మొన్న పోలీసు వాళ్ళు వచ్చేసి పూర్తి స్థాయిలో కూడా నోటీసులు ఇచ్చిన పరిణామం చూడాలి. ఇగో ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఆయన సోషల్ అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్, ఫేస్బుక్కు సంబంధించి. సో ఈయనకు యూట్యూబే లేదు. రామగుండానికి సంబంధించి సైబర్ క్రైమ్ వాళ్ళు ఈయనకు నోటీసులు ఇచ్చిల్లట. నోటీసులు ఇచ్చి తీసుకెళ్ళి దాదాపుగా 10 గంటల విచారణలో
నీకు నెల నెల ఇల్లు ఎట్లా కట్టినావు, నెల నెల పైసలు ఎట్లా వస్తాయి, నువ్వు ఎట్లా బతుకుతున్నావు, నీ ఫోన్ ఎప్పుడు ఇస్తావు, నీ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపో, దాంతోపాటు ఎవరెవరు ఉంటారు, ఇవన్నీ అందే ఏం అవసరం అండి పోలీసు వ్యవస్థకు. నాకు అర్థమైంది. ఇల్లు ఎందుకు, ఈ వ్యవస్థ అంతా వాళ్ళకెందుకు, పోలీసులకు ఎందుకు, ఇల్లు ఎట్లా కట్టినావు, బాత్రూమ్ ఎట్లా కట్టినావు, పాయకాన్ని ఎట్లా కట్టినావు, ఇవన్నీ ప్రశ్నలు కావాలకి ఎందుకంటే నాకు అర్థం కాదు. ఈయన వచ్చినాక చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమీ ఉండదేమో, బహుశా ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమీ ఉండదేమో. సో ఈయనకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఉన్నాను తీసుకొచ్చి ఈయనను అరెస్ట్ నోటీసులు ఇచ్చిపోయి, ఎక్కడ రామగుండం నుండి వచ్చి తాను ఉంటున్న ఏరియా మెట్టిగూడ పరిసర ప్రాంతాలలో ఉంటాడు. ఆయనకు వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి వచ్చి నోటీసులు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఈయనను. మొదటి విచారణ అయిపోయింది, మొన్న శుక్రవారం రోజు అయిపోయినట్టున్నది, మళ్ళీ శుక్రవారం రమ్మని చెప్పిల్లట. అసలు ఈయనకి యూట్యూబ్ ఛానలే లేదు, యూట్యూబ్ ఉన్నదని ఎట్లా నోటీసులు ఇస్తారు నాకు అర్థం కాదు. యూట్యూబ్ ఛానలే లేదు, యూట్యూబ్ ఛానల్ ఉన్నదని నోటీసులు ఎట్లా ఇస్తారు? ఒకసారి చూడుర్రి, ఈయనకు నోటీసులు ఎట్లా ఇస్తారు నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇది ఇట్లున్నదా? ఈయన పరిస్థితి ఇట్లుంటే మన నల్లబాలుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఏం పోస్ట్ చేసిండు అనేదే కదా. ఇగో ఇది ఉన్నదా, ఇక చూడుర్రి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జిఎస్టీ గ్రోత్కు సంబంధించింది ఇది పోస్ట్ చేసిండు. ఇది నల్లబాలు అకౌంటు. ఒక్క నిమిషం. ఆయన అకౌంట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయనని ఎట్లా అరెస్టు చేస్తారనేది నేను చెప్తాను. ఏం లేదు, ఆయన ఏమైనా పోస్ట్ చేసినా ఏం చేసినా కూడా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ఆయన ఇష్టం భయ్. ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా ఆయన పెట్టుకుంటాడు, ఆయన ఇష్టం అది. ఇగో ఇది ఆయన అకౌంటు. ఇందులో ఏంది, ఈ నల్లబాలుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశాన్ని కూడా ఇందులో అప్లోడ్ చేసేస్తాడు. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ, హెచ్సి విద్యార్థులకు సంబంధించిన అప్పటిది కానీ లేదా ఇవన్నీ కూడా ఆయన రీట్వీట్ కానీ ట్వీట్ చేయడం చేస్తాడు. ఈయన అకౌంట్లోకి వెళ్ళి చేస్తాడు. ఇది ట్విట్టర్ అకౌంట్. ఈ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసినందుకు కూడా ఈయన అరెస్ట్ చేసారు. ఇప్పుడు అరెస్ట్ చేసి 8 రోజుల రిమాండ్ కూడా విధించిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రశ్నించేటోళ్ళు ఎవరున్నా, సోషల్ మీడియా వారియర్స్ కానీ ఇంకెవరున్నా కూడా అరెస్టు చేస్తారా? ఈ నల్లబాలకు సంబంధించి అంటే ఆయన అసలు పేరు శశిధర్ అని పిలుస్తారు. సో ఈయన అన్నం తింటుంటే, అన్నం తినే పళ్ళెంలో బువ్వ తింటుంటే గల్లా పట్టుకొని గుంజుకపోయారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఈయన ఎట్లుంటేనేమో అసలు యూట్యూబ్ ఛానలే లేని తిరుమలదాస్ నరేష్కు అసలు యూట్యూబ్ ఛానలే లేదు, యూట్యూబ్ ఛానల్ ఉన్నదని ఈయనను పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో వేధింపులు ఎట్లా చేస్తున్నారు అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యాలు అన్నట్టు ఇవన్నీ. సో పూర్తి స్థాయిలో కూడా దీన్ని మన అందరం కూడా ఖండించాల్సిన అవసరం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరెస్టు చేయడం ఏంటి, అసలు కేసులు పెట్టడం ఏంటి, ఊరికి అదే పని, ఇంకా ఏం పని లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు? బొచ్చడి పని ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. పూర్తి స్థాయిలో వీళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి కేవలం వాళ్ళ మీద పడి గొర్రెలను బర్లను లాక్కపోయినట్టు లాక్కపోవడం, ఇది ప్రజాస్వామ్య దేశమయ్యా. ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది, ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, ఇక్కడ మనిషి యొక్క హక్కులు ఉన్నాయి. మరి ఇక్కడ ఉండమంటారా, మమ్మల్ని వెళ్ళిపోమంటారా అడవుల మోకాన? చెప్పుర్రి, మరి అదన్నా చెప్పుర్రి డైరెక్ట్. నన్ను నెల నెల ఆ కోట్ల చుట్టూ తిప్పుతారు పోలీస్ ఏంది ఇదంతా, ఈ అరాచకం ఏంది? ఎందుకు కేసులు, ఎందుకు సంతకాలు, ఎందుకు కోర్టులు, ఏంటి ప్రదక్షిణలు ఏంటి? ప్రభుత్వం తన మీద వచ్చే వ్యతిరేకతను కూడా జీర్ణించుకోలేకపోతుంది అంటే మరి ప్రభుత్వం అధికారంలో ఉండేందుకు అంత ఓపిక లేకపోతే ఎందుకు రాజీనామా చేయర్రి? అన్నం కానుండి గుంజుకపోతారా? ఇదేం అరాచకం అండి, నాకు అర్థం కాదు. ఇక నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, నిజంగా సెల్యూట్ జగదీష్ రెడ్డి నిజంగా తెలంగాణ మొగోర్రాబాయ్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ మొగోడు చెప్తున్నా. ఎట్లా తెలుసా, అసలు నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే ఓపించిండు. ఆ ప్రెస్ మీట్ చూసేటోళ్ళకి అట్లా చూస్తుంటేనే భయం అవుతుంది ఆయన ప్రెస్ మీట్. అట్లా ఒకసారి చూడుర్రి. అరాచకాన్ని సహించం, బీఆర్ఎస్పై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుంది. వ్యక్తిగత హననానికి తెలంగాణ వ్యతిరేకుల కుట్ర, ప్రతిపక్షాల గొంతుకనే ప్రజల పక్షాన గొంతుకనై నొక్కుతున్న వారిపై విషపు రాతలు. ఏంది గొంతెత్తుతున్న వారిపై అంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న మీద విషపు రాతలు. మీ బాస్లకే ఉరికించిన వాళ్ళం, మీరొక లెక్కన కత్తి పరాయి వాళ్ళదైతే పొడుస్తున్నది తెలంగాణోడు. మోదీ బాబు చేతిలో కీలుబొమ్మల రేవంత్ రెడ్డి. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నిన్న సుక్కలు చూపెట్టిండు. ఒక రకంగా చెప్పాలంటే
మీ అందరికీ నేను చెప్తున్నా కదా, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలారా అసలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనే పరిణామాన్ని కనుక మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఏం జరిగింది అనేది ఒక పరిణామాన్ని కనుక మీరు చెక్ చేస్తే, నిన్న పూర్తి స్థాయిలో కూడా అసలు జరిగిన పరిణామం ఏంటి, ఏం జరిగింది అనేది కనుక మీరు పూర్తి స్థాయిలో కూడా ఆలోచిస్తే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించిన ఆ ప్రెస్ మీట్ ఒకటి ఉంటుంది. ప్రెస్ మీట్ ఒకటి ఉంటే దానికి సంబంధించిన పరిణామం ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూడొచ్చు. ఇగో మన వైఆర్టీవీలోకి పోతే ఇక్కడ వీడియో ఉంటుంది. వీడియోలా ఇగో చూడు, 25,000 మంది చూసిండు. పవన్ కళ్యాణ్ కూడా నీతులు చెప్తున్నాడు. చిల్లర మీన్స్ చిల్లర తమ్లేని పెడితే తోలు తీస్తామంటూ ఇక్కడైనా ప్రెస్ మీట్ ఉంటుంది. చూడురు, మామూలుగా ఉండదు అసలు కథ. ఓ రేంజ్లా అంటే ఓ రేంజ్లా పూర్తి స్థాయిలో కూడా ఒక ఆట ఆడుకున్న పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ పెత్తందారి మీడియా, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మా తెలంగాణ జోలికి వచ్చిన, మీరు మా తెలంగాణ ప్రజల జోలికి వచ్చిన, మా తెలంగాణ అస్తిత్వం మీద, మా తెలంగాణ సంస్కృతి మీద, మా తెలంగాణ భాష మీద, మా తెలంగాణ మీద కనుక ఏడుపు మొదలు పెట్టిల్లనుకో మామూలుగా ఉండదుగా. లేదు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో మేము కీలుబొమ్మలుగా మారిపోయినాం, వాళ్ళు చెప్పినట్టే మేము ఇంటా అంటే కుదరదు, బాజాప్తిగా కుదరదు. నేను చెప్తున్నా కదా, నేను బాజాప్తిగా చెప్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర మీడియా గో బ్యాక్. మన తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది, మన తెలంగాణను ఆగం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం ఆంధ్ర మీడియాను వ్యతిరేకించాల్సిందే. ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళకు మనం పూజలు చేసి రావాల్సిందే. దాంట్లో ఏం లేదు. మనం ఏంది చెప్పి రావాలి. మనం వినతి పత్రాలు అంటాం కదా, ఆ భాషలో మనం చెప్పాల్సింది మనం చెప్పాలి. ఇక నిన్న చాలా బాధాకరమైన విషయం, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాసమైలారంలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో నిన్న రియాక్టర్ వేలింది. ఈ రియాక్టర్ వేలితే ఎగిసిన మంటలు ఆర్పేందుకు పనిలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉండే. ఇక పాసమైలారంలో పెను విషాదం నేర్కొన్నది. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్తోని దాదాపుగా 12 మంది చనిపోయారండి. మరో 34 మంది కార్మికులు కూడా తీవ్ర గాయాలపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషయం. సిగాచి ఫ్యాక్టరీలో విస్ఫోటన, ఎగిసిపడిన మంటలు, పేలుళ్లతో కుప్పగూలిన 3 అంతస్తుల భవనం, ఎగిసిపడిన మంటలలో పలువురు సజీవ దహనం. ప్రధాని మోదీ, కేసీఆర్ సహా పలువురు దిగ్భ్రాంతి. పరారీలో యాజమాన్యం, స్థానికుల ఆందోళన. సహాయక చర్యలు చేపట్టడంలో సర్కారు విఫలం. 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి హరీష్ రావు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశాలు. చాలా బాధాకరమైన విషయం. ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు సంబంధించి అటు జీడిమెట్ల, షాపూరు, ఆ సంగారెడ్డి ఆ ఏరియాలు ఉండేటి అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిజంగా చెప్తాం, మన దాంట్లో మన సంస్థలో ఎవరైనా పని చేసినప్పుడు, రియాక్టర్ వెళ్ళినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు యాజమాన్యం ఏమన్నా పరారైతారా అండి? యాజమాన్యం ఉండి రూపాయి ఇచ్చే చోట 10 రూపాయలు ఇవ్వాలి, 10 రూపాయలు ఇచ్చే చోట 1000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళని మనం కడుపులో పెట్టి సాదుకోవాలి. ఇక్కడ ఈ రియాక్టర్లు వేలంగానే యాజమాన్యం పరారైపోయారండి. వాళ్ళైతే ఘోరం. ఇప్పుడు వాళ్ళకి DNA పరీక్ష చేస్తే తప్ప వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలియదు, గుర్తుపట్టలేనంత అయిపోయింది. ఆ కుటుంబాలంతా పేద కుటుంబాలే, కార్మికులండి. ఈరోజు పనికి వెళ్తే కానీ పొట్ట నిండని కార్మికులందరూ వాళ్ళందరూ. చాలా బాధాకరమైన విషయం. దీని మీద హరీష్ రావు వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రమాద సంఘటన స్థలానికి వెళ్ళిండు, అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళిండు, అక్కడ పరామర్శించి ప్రెస్ మీట్ పెట్టిండు. అక్కడ హాస్పిటల్కు సంబంధించి మీరు ప్రభుత్వం ఏది ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాలని కలెక్టర్కు ఫోన్ చేసిండు. ఎంతకైనా నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ నేతల అధికారంలో ఉంటేనే ఈ తెలంగాణ సస్యశ్యామలం, మనోళ్లకు రక్షణ. లేకపోతే మనోళ్లను ఉండనియరు, మనోళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏది న్యాయం చేయరు అంటూ కూడా మనం చూడొచ్చు. ఇక దాంతో పాటుగా ఈ అంశం ఏది, రామచంద్రరావుకు బీజేపీ పగ్గాలు. ఒక్క నామినేషన్తో ఏకగ్రీవం. ఈటల అరవింద్ రేస్ నుంచి అవుట్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఖాయం. ఇక పార్టీ ఆదేశాలతో నామినేషన్ రేస్ ఖాళీ అంటూ చూడొచ్చు. అధికారికంగా ఇవాళ బీజేపీ ప్రకటన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రామచంద్రరావు గురించి మనం చెప్పాలంటే పూర్తి స్థాయిలో కూడా మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఉద్యమం అంటే అనేక ఉద్యమాలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చిన బిడ్డ. దాంట్లో పాటు ఏబీవీపీలో పూర్తి స్థాయిలో పోరాటం చేసిండు. ఎమర్జెన్సీ టైంలో జైలుకు కూడా వెళ్ళిన వ్యక్తి. సో భారతీయ జనతా పార్టీ వీరిని అధ్యక్షుడిగా నియమిస్తున్న తరుణంలో చాలామంది కూడా పూర్తి స్థాయిలో కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ధర్మపురి వర్గం కానీ, దాంతోపాటు ఈటల వర్గం కానీ. ఇంకోవైపు రాజాసింగ్ కూడా గుడ్ బై చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా రాజాసింగ్ కూడా గుడ్ బై చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రాజాసింగ్ రాజీనామా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ రాజాసింగ్ కూడా పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేసి ఆల్రెడీ నిన్న రాజీనామా చేసేసిండు. రాజీనామా చేసేసి ఇక మీ పార్టీకో దండం, మీకు దండం రా నాయన అంటూ పూర్తి స్థాయిలో చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇక రాజాసింగ్ నేను ఈ పార్టీలు ఉండలేను, మీ పార్టీకో దండం, ఇగో
బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై. మీకో దండం, మీ పార్టీకో దండం. పార్టీ కోసం ఎంత పని చేసినా ఏం లాభం? మీరు అనుకున్న వాళ్ళకే పదవులు ఇస్తారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో కూడా రామచందర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక మంచి సమర్థవంతమైన నేతే. కానీ ఇక్కడ రాజకీయాలు అనేది ఏది నాకు రావాలి నాకు రావాలి నాకు రావాలి నాకు రావాలి. సో మొత్తానికి రామచంద్రరావు గారి అధికారిక ప్రకటన నేడు ఉంటుందా, మరి ఎట్లుంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. సో బీజేపీ అయితే భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణలో 2028లో అధికారంలోకి వస్తుంది అనేది మర్చిపోరు, అయిపోయింది కదా. నాకు తెలిసి బహుశా మళ్ళీ లాస్ట్ 1 ఇయర్ ముందు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే పూర్తి స్థాయిలో చేయొచ్చు అనేది కూడా ఒకటి కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక దీంతో పాటుగా మీరు తెలంగాణలో చాలామంది నేతలను చూసే ఉంటారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కల పేరు ఎప్పుడు ఎందుకు కానీ ఇక వాళ్ళ నేననుడు కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అనాల్సిన అవసరం లేదు. మావోయిస్టులే హెచ్చరించిల్లు. ఆ నేతలు ఎవరు, ఆ నేతలను ఎవరెవరు హెచ్చరించిల్లు, ఎందుకు హెచ్చరించాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఒకసారి చూడండి. భారత కమ్యూనిస్టు పార్టీ అంటే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పత్రికా ప్రకటన చేసింది. ఎప్పుడు 30/6/2025 ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతానికి ప్రభుత్వం తక్షణమే 20,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఏంది పూర్తి స్థాయిలో బలోపేతానికి 20,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. ఇక చూడండి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు కనీసం చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల సమయంలో చాలా హామీలు ప్రకటిస్తూ పాలనలోకి రాగానే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్య అంగట్లో సరుకు అయినది. పేద ప్రజలకు విద్య కొనుగోలు వస్తువుగా మారింది. జనాభా పెరుగుదలకు తగినట్లుగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను పెంచకపోవడం వలన విద్య ప్రైవేట్ రంగం ద్వారా కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ విద్యను పాలకులు ఉద్దేశపూర్వకంగా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక దాంతో పాటుగా విద్యా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. రాజకీయ నాయకులు సొంత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోలేరు. విద్యా వ్యాపారం చేస్తున్న వారికి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం ఉండకూడదు. పాఠశాలలో, కళాశాలలో కనీస సౌకర్యాలు, వసతులు కల్పించకపోవడం, అవసరం ఉన్నంత బోధనా సిబ్బంది లేకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ వసతి గృహాలన్నీ అరవకొరాలతో ఉన్నవి. ప్రభుత్వ వసతి గృహాలలో మొత్తం విద్యార్థులలో 5% కూడా విద్యార్థులకు కూడా వసతి సౌకర్యం లేని పరిస్థితి కనబడుతున్నది. సో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే ఇక్కడ గిరిజన కానీ ఆదివాసీ కానీ పూర్తి స్థాయిలో కూడా ఇటు బీజేపీ కానీ అందరిని అడుగుతున్నారు. అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించిన విప్లవ అభినందనలతో జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు పార్టీ అంటూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఏమన్నారు, ఆకునూరి మురళి ఎక్కడ ఉన్నాడు, ఆ ప్రొఫెసర్ కోదండరాం ఎక్కడ ఉన్నారు, అద్దంకి దయాకర్ ఎక్కడున్నాడు, డాక్టర్ మహమ్మద్ రియాజ్ ఎక్కడ ఉన్నారు, వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇచ్చి సంప్రదింపులు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి అభివృద్ధి చేయడానికి ఏంది పూర్తి స్థాయిలో కూడా డిమాండ్ చేయాలంటూ మావోయిస్టు పార్టీకి సంబంధించి వీళ్ళ 4 పేర్లను రాసింది. ఎవరు, ఆకునూరు మురళి కానీ, కోదండరాం కానీ, అద్దంకి దయాకర్ కానీ, మహమ్మద్ రియాజ్ కానీ. వీళ్ళకి ఏమని చెప్పింది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒకటే అంశాన్ని చెప్పింది ఏంటి అంటే పూర్తిగా కూడా వీళ్ళకు డిమాండ్ పెట్టింది. ఎందుకంటే వీళ్ళు కనుక మళ్ళీ ఇప్పుడు చేయలేకపోయారు అనుకో పూర్తి స్థాయిలో తర్వాత పరిణామాలు మరోలా ఉంటాయంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. కానీ మరి మేధావులు అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా. ఇక్కడ కోదండరాం పేరు కానీ లేదా ఆకునూరి మురళి కానీ, అద్దంకి దయాకర్ కానీ, మహమ్మద్ రియాజ్ కానీ వీళ్ళ పేర్లను ఎవరు అధికార ప్రతినిధికి సంబంధించిన జగన్ చాలా స్పష్టంగా కూడా దాంట్లో పేర్కొన్నాడు. ఏమని పేర్కొన్నాడు అంటే ఆ పూర్తి స్థాయిలో కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి 20,000 కోట్లతోని అందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయగలగాలి, చేసేలా మీరు కృషి చేయాలి. లేకపోతే మళ్ళొక లేఖ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ ఏంది మావోయిస్టు పార్టీ డిమాండ్ అండి. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూద్దాం. ఏది ఇగో ఏపీ వివక్ష, టీటీడీ దర్శన టికెట్ల నిరాకరణ, తెలంగాణ టూరిజానికి ప్రతి నెల 50 లక్షల నష్టం, డిసెంబర్ నుంచి దర్శన టికెట్ల రద్దు, శాఖ వినతులకు సమర్పించని ఏపీ, ప్రభుత్వం నుంచి లేఖలు రాయాలని ఆలోచన, ఆర్టీసీకి సైతం ప్రతి నెల 9 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఇగో ఏపీ ప్రభుత్వ వైఖరితో తెలంగాణ టూరిజం శాఖకు భారీగా నష్టం జరుగుతుంది. ప్రజల తరపున పలుమార్లు టూరిజం శాఖ విజ్ఞప్తులు చేసినా స్పందించలే. ఇట్లున్నది. ఇట్లుంటే మనోడు మాత్రం మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాత్రం దీని మీద పోరాటం చేయడు. ₹1 కాదు, ₹2 కాదు, అటు ప్రతి నెల అవి 50 లక్షలు, ఇవి 9 కోట్లు, సుమారుగా 10 కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి వల్ల టూరిజానికి సంబంధించి మనం 10 కోట్ల రూపాయలకు నష్టం జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది.
లేకపోతే మనం ఇబ్బందిగా ఉండే అవకాశాలు కనబడతాయి, చాలా రకాలుగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేనేమంటున్నానంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇగో ఇది సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. పూర్తి స్థాయిలో కూడా ఇంతకుముందే లైవ్లోనే ఏంది అంటే పూర్తి స్థాయిలో మన ఛానల్కి సంబంధించి ఇక్కడ చూసే వ్యక్తులను కూడా తగ్గించి చూపించే ప్రయత్నం జరుగుతున్నది. ఇక ప్రభుత్వం కుట్రలు ఎన్నైనా చెప్తుంది. ఇక్కడ లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా